అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి ఒక 10,00,000 ట్విట్టర్ హ్యాండిల్స్. వాటిట్లో పెద్దగా అభిమానులు కూడా లేరు. అంటే ఫాలోవర్స్ కూడా లేరు. 100, 500, 1000 ఇది. అదే సందర్భంలో ఫేస్‌బుక్ హ్యాండిల్స్. ఓవరాల్‌గా ఇన్‌స్టా వీటన్నిటిలో పుట్టుకొచ్చిందే ఈ ఎలక్షన్ ఓట్ చోర్ అన్నటువంటి కాన్సెప్ట్. ఓట్లన్నీ తినేస్తున్నారు, ఓట్లన్నీ తాగేస్తున్నారు, ఓట్లలో మోసం జరుగుతుందన్నటువంటిది. తద్వారా ఒక పకడ్బందీ ప్రణాళికతో మొన్నే చూసాం పాకిస్తాన్‌లో ఒకడు ఒక 1000 ఫోన్లు పెట్టుకుని వరుసపెట్టి ఎట్లా చేస్తున్నాడనేది. అట్లాంటి ఇప్పుడు ఈ పాకిస్తాను, బంగ్లాదేశు ఇలాంటి దేశాలు ఇదో కొత్త తరహా బిజినెస్ వచ్చిందనమాట. అక్కడ ఆళ్ళకి ఓ రూ. 10,000 పడేస్తే చాలట. ఏ ట్వీట్లు చేయమంటే అది చేస్తారట. ఏ కామెంట్లు చేయమంటే అది చేస్తారట. ఆళ్ళేమి బుర్రతో చేయరు. నువ్వేమిస్తే అది పోస్ట్ పెడతారనమాట. అట్లాంటి వాళ్ళతో ఈ పని చేపిస్తున్నారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఇదొక కార్పొరేట్ అంటే ఫేక్ పబ్లిసిటీ కార్పొరేట్ సిస్టమ్ ఒకటి వచ్చేసింది కొత్తగా రంగంలోకి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రచారాన్ని ఊరికినే నమ్మేయడం మానేసేయాలి.